అందరికీ నమస్తే. ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతడు తన ఇంటిని, ఊరిని, అందరినీ ఆదర్శంగా చూపించాలని, ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలని ఎప్పుడు తాపత్రయపడేవాడు. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా అతడు డబ్బు చూడకుండా ఖర్చు చేసేవాడు. కానీ ఆ ఖర్చులు తన సొంత సంపాదనతో కాదు, అప్పులతో పక్క ఊరి వాళ్ళు చూసి మెచ్చుకోవాలని చిన్న పని కోసం కూడా భారీ అప్పులు తెచ్చేవాడు. ఇంటికి ఓ కొత్త అంతస్తు కట్టాలన్నా, ఊరిలో ఒక విందు చేయాలన్నా అంత అప్పు ఆ డబ్బుతోనే విందు వినోదాలు చేసేవారు. మొదట్లో ఆ ఊరు ఆ ఊరంతా కూడా అతడిని మెచ్చుకుంది. చూడు ఎంత గొప్పగా చేస్తా ఉన్నాడు, డబ్బుకు లోటు లేదు అని అనుకున్నారు ప్రతి ఒక్కరు. కానీ రోజులు గడిచే కొద్దీ అతడి అప్పులు ఒక్కొక్కటిగా తలెత్తాయి. అప్పు తీసిన వాళ్ళు ఇంటి ముందు క్యూలు కట్టారు. వడ్డీలు పెరిగి అసలు తీర్చడం కష్టమైంది. ఇంట్లో ఆదాయం అంతా వడ్డీలకే సరిపోయేది. ఇంటి వాళ్ళు ఆందోళన చెందారు. భవిష్యత్తు గురించి ఆశలు సన్నగిల్లాయి. చివరికి ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే చేతులెత్తేశాడు. నేను ఇక ఏమి చేయలేను, ఇక మీరే చూసుకోండి, ఈ బాధ్యత అంతా మీదే అంటూ గాలికి వదిలేశాడు. ఇప్పుడు ఆ ఇంటి బాధ్యతలు కొత్తవాడి చేతిలోకి వచ్చేసింది. అతడు ఇంటిని సరిదిద్దాలని, ఇంటి వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని రాత్రి అనక పగలనక ప్రయత్నిస్తున్నాడు. కానీ చేతిలో డబ్బు లేదు. గతంలో తీసిన అప్పుల వడ్డీలు అసలు తీర్చడానికే ఆదాయం సరిపోవడం లేదు. మరి ఏం చేయాలి? కొత్త అవసరాలకు డబ్బు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? పైగా గతంలో తీసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇంటి వాళ్ళు నీళ్లు తాగడానికి కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి అయితే వాటిల్లింది. ఈ కథ ఒక ఇంటిది మాత్రమే కాదండి, మన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నిజమైన కథ. కేసీఆర్ ప్రభుత్వం తీసిన లక్షల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. రాష్ట్రం 2014లో 72,000 కోట్ల అప్పుతో మొదలై 2023 నాటికి 7 లక్షల కోట్ల అప్పు కుప్పగా మారింది. ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీలు అసలు తీర్చడానికి ఖర్చు అవుతా ఉంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అప్పుల ఊబిలో చిక్కుకొని కొత్త పథకాలకు డబ్బు కేటాయించలేని పరిస్థితిలో ఉంది. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులకు తీసిన అప్పుల రాబడి రాకపోవడంతో రాష్ట్రాన్ని మరింత దివాలా అంచున నిలిపాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రము నాయకత్వంలోని ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముప్పు తిప్పల పడుతూ ప్రయత్నిస్తూ ఉంది. కానీ గత ప్రభుత్వం వదిలిన అప్పులు, వడ్డీలు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పెద్ద అడ్డంకిగా మారాయి. ఈ కథలోని కొత్త పెద్ద మనుషుల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రాష్ట్ర అప్పులను తీరుస్తూ మళ్ళీ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కష్టపడతా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ కథ మన రాష్ట్రానికి ఒక గుణపాఠం. అప్పులతో అలంకరించిన ఆడంబరం ఎప్పటికీ నిలబడదండి. నిజమైన బాధ్యత అంటే ఆదాయాన్ని మించి ఖర్చు చేయకుండా ఉండటమే. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నడవడమే ఇది ఒక మార్గదర్శకం. అందుకే నిన్న రేవంత్ రెడ్డి మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఇది తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలని మనస్ఫూర్తిగా బలభీమను ఛానల్ తరపున కోరడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్.